హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భారతిరెడ్డి వ్లాగ్స్ అండి. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి శీతాకాలం వచ్చేసరికి ఇడ్లీ రుబ్బు అనేది అసలు పొలకండ అలాగే ఉంటుంది. కొంతమందికి అసలు ఇడ్లీలు వేయడం కూడా ఇష్టం ఉండదు. అలాగా నేను చిన్న టిప్ చెప్తాను, మీరు అది పాటించినట్టయితే మీకు ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. అది ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను, ట్రై చేయండి. ముందుగా ఒక గ్లాస్ పప్పు అయితే ఒక 4-5 గంటలు అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. నేను ఒక గ్లాస్ పప్పుకి నేను 3 గ్లాసులు ఇడ్లీ నూక అయితే తీసుకున్నాను. దాన్ని 4-5 సార్లు అయితే కడిగేసుకుని పక్కన పెట్టుకుని నానబెట్టుకోండి. తర్వాత మనం ముందుగా నానిపోయిన మినపప్పునైతే మిక్సీ పట్టుకొని, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా లూజ్గా పట్టుకొని దాన్ని ఓవర్ నైట్ మూత పెట్టుకుని ఇడ్లీ నూకలో కలుపుకొని ఓవర్ నైట్ మూత పెట్టుకుని పక్కన పెట్టుకొని మార్నింగ్లో వేసేసరికి ఇలాగ పులుస్తుంది. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో తెలుసుగా అందరికీ. అలాగే ఇడ్లీలు అన్నీ వేసుకొని స్టవ్ మీద ఎప్పుడు కూడా మనం ఇడ్లీలు పెట్టాక సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటేనే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. టైం ఎక్కువ తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉడికితే అండ్ ఇడ్లీలు కూడా అంటుకోకుండా పొంగకుండా కరెక్ట్గా వస్తాయి. అలా ఇడ్లీ పిండిని మనం మొత్తం అన్నిటికి కూడా కొద్దిగా పిండిని తీసుకొని మొత్తం ఇడ్లీ గిన్నెలు అన్నిటిలో కూడా ఇలా వేసుకోవాలి. ఒకటి చాలామందికి ఇడ్లీలు ఒకదానికొకటి అంటుకుపోతున్నాయి అనేసి నాకు కామెంట్ చేశారు. మీరు చూడండి, నేను కరెక్ట్గా చూపిస్తాను. ఇడ్లీలకి మనం గిన్నెలకి కన్నాలు ఉంటాయి, ఆ కన్నాల కింద కరెక్ట్గా ఇడ్లీలు వచ్చేటట్టు చూసుకోవాలి. అలా మొత్తం ఈక్వల్గా మొత్తం అన్నిటిలో కూడా వేసేసుకుని ముందుగా వాటర్ని అయితే మాత్రం వేడి చేసుకుని అప్పుడు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇడ్లీ అనేది తొందరగా ఉడికిపోద్ది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోయేలాగా ఉంటాయి. నేను ఎప్పుడు కూడా ఇలాగే ట్రై చేస్తాను. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. మీకు లేదు నాకు ఇలా రాలేదు మరి ఇంకో విధంగా చెప్పండి అంటే కనుక నేను అది కూడా చేసి చూపిస్తాను. కానీ మ్యాక్సిమం అయితే నేను ప్రతిసారి కూడా ఇలాగే ట్రై చేస్తాను. ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల ఏవద్దంటే మనకి పిండి బాగా పులుస్తుంది. అందులోనే మనం మూత పెట్టకుండా వదిలేస్తే అసలు పిండి అనేది పులదు. మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిండి బాగా పులుస్తుంది. మనకు నచ్చిన చట్నీతో అయితే తింటే చాలా సూపర్గా ఉంటాయి.